మేల్ టు ఫీమేల్ చేంజ్ అయిన వాళ్ళలో అంటే అంటే మీరు ఆ స్టోరీ విన్న తర్వాత మీకే అంటే అరే ఇట్లా ఉంటుందా అని చెప్పి షాక్ అయిన స్టోరీలు ఏమైనా ఉన్నాయా? షాక్ అయిన స్టోరీ అంటే ఇప్పుడు మీకు చెప్పిన సెకండ్ స్టోరీ ఏదైతే ఉందో అది నాకు షాకింగ్. ఫస్ట్ అంటే షాకింగ్ వైఫే భర్తను తీసుకుంటాడు. వైఫై భర్తను తీసుకున్నాడు. మూడో షాకింగ్ ఏంటి అంటే ఆయన రిటైర్డ్ ప్రొఫెషనల్ అరౌండ్ ఐ థింక్ ఎర్లీ రిటైర్మెంట్ తీసుకున్నట్టున్నారు. అరౌండ్ 55 years 56 years ఏజ్ పర్సన్. ఐ థింక్ 54 to 56 ఏజ్ ఉంటుంది ఆయన. ఐ థింక్ హీఈస్ సమ్వేర్ ఇన్ వెస్టర్న్ ఇండియా నుంచి వచ్చారు, హిందీ స్పీకింగ్ పర్సన్. ముందే కాల్ చేశారు. కాల్ చేసి అంటే ఏజ్ 50 అబోవ్ కదా, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడారు. నాకు మ్యారేజ్ అయిపోయింది, వైఫ్ ఉన్నారు, వైఫ్ ఏజ్ 50, ఎర్లీ మ్యారేజ్ నాది కాబట్టి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు సెటిల్డ్ అయిపోయారు, వాళ్ళకి కూడా పిల్లలు ఉన్నారు, నాకు మనవడు మనవరాలు కూడా ఉన్నారు. ఇప్పుడు నాకు సర్జరీ కావాలి అంటే మేల్ టు ఫీమేల్ సర్జరీ కావాలంటే నాకు కింద పార్ట్ మార్చుకుంటా, కానీ నేను మేల్ లాగే బతుకుతా. బట్ నాకు కింద పార్ట్ సార్ మీకు మ్యారేజ్ ఒక 35 ఏళ్ళు అయి ఉంటాయి అంటే మీరు 20 yearsలోనే మ్యారేజ్ అయిపోయింది, మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు ఇప్పుడు ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నారంటే నాకు పెళ్ళి అయినప్పటికే నాకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయమ్మా, కానీ మా కమ్యూనిటీ బయట పబ్లిక్ సొసైటీ యాక్సెప్ట్ చేయదు, సో మొత్తం ఫ్యామిలీ అంతా సెటిల్ అయిన తర్వాత చేయించుకుందాం అని ఇలాంటి సర్జరీ ఉంటే అని నేను 20 ఏళ్ళ క్రితమే నేను డిసైడ్ అయ్యాను. ఓకే, సో ఇప్పుడు నేను కంప్లీట్లీ సెటిల్డ్, ఫినాన్షియల్లీ నాకు ప్రాబ్లం లేదు, పిల్లలు సెటిల్డ్, సో నేను ఈ సర్జరీ చేయించుకుంటాను అని అన్నారు. సో ఓకే అండి మీరు వస్తే మాట్లాడి చేయించుకుందాం అంటే ఆయన డయాబెటిక్ బీపీ కూడా ఉంది. సో బీపీ కంట్రోల్లోకి తెచ్చి డయాబెటీస్ కంట్రోల్లోకి తెచ్చి మా దగ్గర 15 days ఉంచుకొని సర్జరీ చేయడం జరిగింది. సర్జరీ చేసిండ్రు చేస్తాం అంటే వీ డూ, ఎవరికైనా సర్జరీ చేస్తాం గివెన్ మేము అనుకున్న టిక్ మార్క్స్ అన్నీ ఉండాలి. సైకియాట్రిస్ట్ షుడ్ బి టెలింగ్ ఓకే, ఎండోక్రైనాలజిస్ట్ ఓకే చెప్పాలి, సర్జన్ ఓకే అంటే మేము ముందుకు వెళ్తాం సర్జరీ. సో అంత 54 years పర్సన్ కూడా వెరీ వెల్ బిహేవ్డ్. కాదు ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడేటప్పుడు వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అయ్యారా అంటే ఎందుకు చేసుకుంటున్నారా అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అసలు ఆన్సర్? ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. అంటే బేసిక్ అదే చెప్పాను కదా 12-13 years కల్లా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది నేను మేలా ఫీమేలా లేక థర్డ్ జెండర్ అని. సో ఆయన కూడా ఒకటి అదే చెప్పారు, చిన్నప్పుడు మాది చిన్న ఫ్యామిలీ, నేను మదరు ఫాదరు నేను ఉండేవాడు. అంటే చిన్నప్పటి నుంచి ఆయనది ఏదైనా స్టోరీ ఉండని 55 yearsకైనా సర్జరీ చేసుకొని ఏం చేస్తాడు? ఏం చేయలేరు. బట్ నాలుగొక సాటిస్ఫాక్షన్, ఓకే నేను ఇప్పటికైనా నేను ఫీమేల్లో ఉండగలుగుతున్నాను అని ఆయన కూడా చెప్పారు. లేనప్పుడు మా వైఫ్ శారీసే నేను కట్టుకునేవాడిని అండి ఆవిడ బయటికి వెళ్ళినప్పుడు. ఓకే, బికాజ్ ఐ వాంట్ టు ఫీల్ లైక్ ఏ ఫీమేల్, నాకు మేల్లో ఉండాలని లేదు. కొన్నిసార్లు చాలా ప్రాబ్లమేటిక్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఒక మా వైఫ్ ఎంగేజ్లో ఉన్నప్పుడు అప్రోచ్ అయినప్పుడు కూడా నన్ను ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, బట్ నేను ఫ్యామిలీ లైఫ్ సాగించాలి, నేను పెళ్లి చేసుకున్నాను, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, నేను పిల్లల్ని కనాలి, ప్రెషర్, సో ఆబ్వియస్లీ ఇవన్నీ చేయాల్సి వచ్చింది. బట్ ఇన్సైడ్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఫీమేల్. సర్జరీ అయిపోయిన తర్వాత మా దగ్గర ఆయన సార్ మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఇలా ఉండగలనో లేదో అని ఒక ప్రాపర్ ఫీమేల్ లాగా తయారయ్యి లైక్ ప్రాపర్ శారీ, రెడ్ కలర్ శారీ విత్ లిప్స్టిక్ క్లినిక్లో ఆయన కొనుక్కొని తెచ్చుకొని ఓకే ఫీమేల్లో తయారై చెవుకి రింగ్స్ పెట్టుకొని గాజులు వేసుకొని అండ్ శారీ కట్టుకొని విగ్ కూడా తెచ్చుకుని ఆయన ఓకే. సో వేసుకొని సార్ ఇలా నేను ఉండాలనుకున్నాను, మీ వల్ల నేను ఉన్నాను ఇలాగా, సో ఐఎమ్ హ్యాపీ, మళ్ళీ ఇంటికి వెళ్ళాక నేను ఇలా ఉండలేను, నాకు 4 photos తీయండి అంటే మేము ఫోటోలు తీసి వాళ్ళకే ఇచ్చేసి ఓకే నేను దాచుకుంటా సార్, నా లైఫ్లో మీరు చేసిన హెల్ప్ మాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత అప్పుడప్పుడు టచ్లో ఉండొచ్చు, మేము ఫోన్ చేస్తే బాగున్నారంటే బాగున్నాయండి, ఫ్యామిలీ అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, మీరు ఎలా ఉన్నారంటే ఐఎమ్ హ్యాపీ, పార్ట్నర్ నాకు లేకపోయినా సరే నేను ఎలా ఉండాలనుకున్నాను నాకు అలా ఉన్నాను అని హీ వాజ్ హ్యాపీ. సో ఇలాంటి స్టోరీస్ ఉంటాయి. సో వి కమ్ అక్రాస్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్. సో అట్లీస్ట్ మేము కొంతమంది లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేయగలుగుతున్నాం, కొంతమంది ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత ఎమోషనల్గా దే విల్ బికమ్ సో హ్యాపీ, ఏడ్చుతారు, మమ్మల్ని కౌగిలించుకుంటారు, హ్యాపీగా ఉంటారు. సో దీస్ అండ్ ఆల్ ఆర్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్సెస్. అంటే గుడ్ ఎక్స్పీరియన్స్ అని మీరు చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి తెలిసినప్పుడు సో వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు తను అన్నీ తెచ్చుకొని ఇక్కడ రెడీ అయ్యి వెళ్ళాడు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి తెలిస్తే ఎవడాడు చేసినోడా అంటాడు ఫస్ట్ ఆబ్వియస్లీ అంటారు. మరి బట్ ఎలాగ వాళ్ళకి నచ్చినట్టు మేము చేయడం మా రెస్పాన్సిబిలిటీ, కానీ బికాస్ దే ఆర్ అబౌవ్ 18 years, సో దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు డూ, మా రెస్పాన్సిబిలిటీ చేయడం.
వాళ్ళ ఇంట్లో ఏమవుతారు, వాళ్ళు ఎలాగ రియాక్ట్ అవుతారు అనేది మనం చెప్పలేం. మా వరకు మా దగ్గరికి వచ్చిన పేషెంట్ని మేము సాటిస్ఫై చేసి వాళ్ళకి నచ్చినట్టు చేయగలమా లేదా అనేది మా రెస్పాన్సిబిలిటీ. సో అది మేము చేసాం. సో దాని తర్వాత వాళ్ళు ఫ్యామిలీతో ఎలా ఉంటారో అనేది దట్ ఈస్ సంథింగ్ బిట్వీన్ దేర్ ఫ్యామిలీ అండ్ హిమ్ ఆర్ హర్. ఓకే, సో మాది క్లినిక్ వరకు మా ప్రొసీజర్స్ వరకు మేము చేయడం అయితే దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీని మేము 100% మేము నిర్వర్తిస్తున్నాం. ఇంకా ఫ్యూచర్లో కూడా ఎవరైనా మమ్మల్ని అప్రోచ్ అయితే ప్రాసెస్ ఫాలో అయ్యి మేము చేస్తాం. ఓకే, సో అంటే మేల్ టు ఫీమేల్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అంటే మీరు 3 ప్రాసెస్లు చెప్పడం జరిగింది. ఫస్ట్ కట్ చేయడం, సో దాని తర్వాత మళ్ళీ ఆ షేప్ తీయడం, దాని తర్వాత థర్డ్ది కొంచెం 3 రకాలు అని చెప్పారు. అంటే ఈ 3 రకాలలో సైడ్ ఎఫెక్ట్ ఏం రాదా? అంటే కట్ చేసినప్పుడు వాళ్ళ యూరిన్ ఎట్లా, అంటే యూరిన్కి ప్రాబ్లం ఉండదా? యూరిన్ ప్రాబ్లం రాకుండానే సర్జరీ చేసినప్పుడే యూరినరీ పైప్ ఏదైతే ఉందో ప్రాపర్గా ఫీమేల్కి ఎలా ఉంటుందో అలా క్రియేట్ చేసేస్తాం. ఓకే, సో దట్ యూరిన్తో ఇష్యూ ఉండదు. అందుకనే సర్జరీ అయిపోయిన తర్వాత యూరిన్ పైప్ పెడతాం. సో ప్రాపర్గా వస్తుందో లేదా, మేము చేసిన సర్జరీ కరెక్ట్గా యూరిన్ ప్రాపర్గా వెళ్తుందో లేదా అని చెక్ చేస్తాం 2 days. అప్పుడు బాగానే ఉందంటే 4th day 5th day పైప్ తీసేసి నార్మల్గా ఒక అమ్మాయి ఎలా కూర్చొని వెళ్తుందో టాయిలెట్కి అలాగే వాళ్ళు కూడా వెళ్తారు. ఓకే, సో నార్మల్ ఉమెన్ లాగా దే విల్ గో టు టాయిలెట్. అంటే మీరు ఈ సర్జరీలు చేసిన తర్వాత మేల్ టు ఫీమేల్కి చేసిన తర్వాత ఏదన్నా అంటే మిస్టేక్ అయిపోయి మళ్ళీ రీసర్జరీ చేసింది ఏదైనా ఉందా? మిస్టేక్స్ అవి జరగవండి, కానీ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ మేము మేల్లో ఉండాలంటే మాత్రం చేయలేం. సో అదే మీ కేసు వచ్చింది కాబట్టి మీరు అంతే తప్ప మామూలుగా రీసర్జరీ చేయాల్సిన కేసెస్ అయితే జనరల్లీ రావు. ఎందుకంటే టీమ్ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. చాలా ఒక 15 years 20 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు, 30 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు. మాకు లాస్ట్ 5-6 years నుంచి సేమ్ టీమే, జనాలు మారట్లేదు. అంటే హూ ఎవర్ ఈజ్ ద సర్జన్స్, ఎవరైతే టీమ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో చేసే కొద్దీ మాకు తెలుసు అంటే ఎవరు ఎలా వర్క్ అవుతారు ఏంటి. సో ఏ ఇష్యూస్ రాకుండా వీల్ డూ ద ప్రొసీజర్ అండ్ సెండ్. ఓకే, అంటే మేల్ టు ఫీమేల్ అవ్వడానికి ఎన్ని అవర్స్ సర్జరీ చేస్తారు? ఎన్ని అవర్స్ పడుతుంది? బేసికలీ బాటమ్ సర్జరీ అయితే 3 hours ఉంటుంది. అది అయిపోయిన తర్వాత కొంతమంది ఒకే దాంట్లోనే బ్రెస్ట్ కూడా పెట్టించుకోవాలనుకుంటారు. అదొక 1.5 hour ప్రొసీజర్. ఓకే, ఒక రోజు అయిపోయిన తర్వాత 3 days గ్యాప్ ఇచ్చి బ్రెస్ట్ చేస్తాం. సో 7th 8th day కల్లా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం 10th day కల్లా వాళ్ళు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏ ఇష్యూస్ లేకుండా వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోవచ్చు. సో చాలామంది ఒక 20 days ఇంట్లో ఉండాలి, 30 days ఉండాలంటారు. ఉండాల్సిన అవసరం లేదు. మా దగ్గర మ్యాక్సిమం వచ్చేది ఇది చూసే వస్తారు. ఎందుకంటే చాలామంది 15-20 days ఉంచేసుకుంటారు హాస్పిటల్లో. మేము 7th 8th day కల్లా పంపిస్తాం. రీసెంట్గా ఒకళ్ళు నాగ్పూర్ నుంచి వచ్చారు, ఒకళ్ళు నాందేడ్ నుంచి వచ్చారు. సో వాళ్ళు చాలా మీకు నార్త్ నుంచి చాలా వస్తున్నట్టున్నాయి. నార్త్ నుంచి వస్తారు. అండ్ దెన్ మోస్ట్లీ ఇక్కడ మన హైదరాబాద్ నుంచి వస్తారు చాలామంది. ఓకే, 30-35% మెంబర్స్ హైదరాబాద్ నుంచి వస్తారు. మిగతా వాళ్ళు నార్త్ నుంచి వస్తారు. కొంతమంది బెంగళూరు నుంచి, కర్ణాటక, చెన్నై నుంచి కూడా వస్తుంటారు, చేయించుకుంటారు. సో అంటే ఎవరన్నా మేల్ టు ఫీమేల్ చేంజ్ అవ్వడానికి పేరెంట్స్తో రావడం జరిగిందా? వెరీ రేర్. ఒక 2% 3% పీపుల్ పేరెంట్స్తో వస్తారు. అది కూడా ఒక కేసు ఉంది. అంటే ఐ థింక్ 2 years 3 years బ్యాక్ అది పేరెంట్స్తో 99% రారు. సో ఎవరైతే వచ్చారో ఈసారి చిన్న ఊరు ఒరిస్సాలోని ఒక చిన్న ఊరు నుంచి పేరెంట్స్ ఇద్దరు, ఒకళ్ళు హౌస్ వైఫ్ మదర్, ఫాదర్ ఎవరైతే ఉన్నారో చాలా చిన్న జాబ్ చేస్తున్నారు.